కిరణ్మయి, అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు మాత్రమే వెతికే వారికి వివరణ అనవసరం. నిజాల్ని నమ్మలేని వారికి నిరూపణ అనవసరం. కోడల్ని పొమ్మన్నా, ప్రాణం లాంటి కొడుకుని పోగొట్టుకున్నావు. ఇప్పుడెలా జీవిస్తావు? తప్పు చేసిన భార్యని పక్కన పెట్టుకుని ఇటు అమ్మని అటు పెద్ద వదిన్ని ఎదిరించి వాడు మాట్లాడుతుంటే నేను వాణ్ణి బ్రతిమలాడాలా? నేను వచ్చేదాకా ఆగమని వాడికెందుకు చెప్పలేదు? అది కాదు మావయ్య, ఆ మాట చెప్పినా వినే పరిస్థితుల్లో కిరణ్ లేడు. అయినా మనది పరోగల కుటుంబం. పరాయి మగాడితో చట్టాపట్టాలేసుకొని తిరిగితే ఏ అత్తైనా ఎలా భరించగలదు? అప్పటికి నీ భార్యని మాత్రమే పంపుతాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి అని అత్తయ్య ఎంత అడిగినా కిరణ్ వెంటే కదా. కళ్ల ముందు కట్టుకున్న భార్యను అనుమానిస్తూ అవమానిస్తుంటే ఒక మగాడు చూస్తూ ఎలా ఊరుకుంటాడు మేఘన? పైగా ఉషావాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కిరణ్ ని మాత్రమే ప్రేమిస్తే సరే మావయ్య గారు, కానీ ఆ ప్రేమ మరొకరికి కూడా పంచుతానంటే... మేఘన, నీ ఆలోచనల్ని గమనిస్తూ ఉండు. అవే నీ మాటలవుతాయి. నీ మాటలే నీ పనులవుతాయి. నీ పనులే నీ అలవాట్లవుతాయి. అదే నీ క్యారెక్టర్ అవుతుంది. నీ క్యారెక్టర్ నీ డెస్టినీ అవుతుంది. నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగిందో, అందులో నీ పాత్ర ఎంతుందో నేను ఊహించగలను. వెళ్ళెక్కడి నుంచే, వెళ్ళెక్కడి నుంచే, వెళ్ళెక్కడి నుంచే, వెళ్ళెక్కడి నుంచే, వెళ్ళెక్కడి నుంచే. కిరణ్మయి, తెగేదాకా లాగేశా. ఇప్పుడు చేసేదేం లేదు. కానీ ఒక్క మాట విను. ఇంత పెద్ద ఎంపైర్ని, ఈ కుటుంబాన్ని హ్యాండిల్ చేయగలిగిన నువ్వు ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలిగావు అన్నదే నా బాధ. ఇది ప్రారంభం అయితే మన కథ ఎక్కడ ఎలా ముగుస్తుందో అన్నదే నా భయం. దేవుడి గుడిలో దేవుడిని మాత్రమే చూసే మనిషి దేవాలయం మీద చెక్కిన బొమ్మల గురించి ఆలోచించడం మొదలు పెడితే అది ఇంటికి చాలా అనర్థం. మీ ప్రశ్నలు మీరు అడిగారు, నా జవాబులు విన్నారు. ఇక మీ ఇష్టం. ఇక్కడే ఉండండి బాబు, ఇప్పుడే వెళ్ళి ఓనర్ని తీసుకొస్తాను. ప్రభు, ఇదే ఇప్పుడు మనం ఉండే పర్ణశాల అంట. ఇప్పుడు నీకు సంతోషమేనా? నేనేం చేశాను? నేను పాడ్డం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ నోరేసుకొని సింగిల్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ అంటూ గొడవ చేసావు. నువ్వన్నట్టే ఇక్కడికి వచ్చి పడ్డావు. నేనన్నందుకే ఇలా జరిగిందంటారా? ఏమో, నువ్వు అన్న వేళా విశేషం అయి ఉండొచ్చు. చిన్నబాబు, ఈయనే ఓనర్ గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, సారీ. నమస్తే, రండి. పదండి. ఏంటి మీరు? అలవాట్లు పొరపాటు. పద.
ఏంది అట్లా చూస్తున్నావు? గలీజ్గా ఉందనా? అంతా లత్కోరగాన్లు చిచ్చోరగాన్లు వస్తుర్రు. అందుకనే బ్యాచిలర్ కూరగాయలకు ఇచ్చేది లేదని ఫ్యామిలీకే ఇస్తానని బోర్డు పెట్టేసిన. ఇంతకు మీరు ఫ్యామిలీయే కదా? హా, మేం ఫ్యామిలీనే. ఇగో ఇల్లంతా గలీజ్గా ఉందని పరిశాన్ కాకుర్రి. జర్రంతా ఓపిక చేసుకొని సాఫ్ చేసుకుంటే చార్మినార్ లెక్కుంటది. ఆ, అవునవును. ఇదే హాలు, ఇదే పండుకునే జాగా, గిదే కిచెను. పాయఖాన మాత్రం గాడున్నది. దవాఖానా? ఆ దవాఖాన కాదమ్మా, పాయఖాన. మీరందరూ అంటుంటారు కదా వాష్రూమ్ అని, గదన్నట్టు. ఓ, ఓ వాష్రూమా? కాకా చూస్తుంటే గోపింటో లెక్కున్నారు, లేచిపోయి రాలేదుగా. చిచి, వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మ్మ్. మాకు కొత్తగా పెళ్ళైందండి. ఇంట్లో వాళ్ళతో మాకు మాట పట్టింపు వచ్చింది, అందుకే వచ్చేసాం. గట్లనా? మీరేం ఫికర్ చేయకుర్రి, నేను మీ గట్లనే వచ్చిన. మా నాయన ఊకూకెనే దమక్ ఖరాబు చేస్తోడు. ఈయనతో రోజేంది రామాయణం అని నా పెళ్ళాన్ని దోలుకొని వచ్చేసిన. ఇప్పుడు మస్తు బిందాసుకున్నాం. ఈడో ఇల్లు కట్టినా కూర వండతాను ఇంకోటి కడుతురా. మీరు మా ఇంట్లో దిగిరు కదా, మీరు మస్తుగా పోతారు. రెంట్ ఎంత? ఎక్కువేం చెప్తలే. నెల కిరాయి 10,000, నల్ల బిల్లు మీదే, కరెంటు బిల్లు మీదే, అడ్వాన్స్ అయితే 20,000. మాట్లాడు. వీళ్ళు అడ్వాన్స్ వెంటనే ఇవ్వలేరు. మళ్ళా గీదేం ఫిట్టింగ్ కాక అడ్వాన్స్ ఇచ్చినాకనే కదా ఇంట్లో దిగేది. దిగినాక అడ్వాన్స్ ఇచ్చాడేంది? హా, 3 రోజుల్లో ఇచ్చేస్తామండి. 3 రోజులా? ఇచ్చేస్తాం కదా. హా, ఇచ్చేస్తాం. ఇచ్చేస్తాం. అన్నా, రెండు కొంచెం ఎక్కువ చెప్తున్నారు, తగ్గించుకోవచ్చు కదా. అరే ఏంది కాక నువ్వు, లష్కర్ల కిరాయిలు ఎట్లున్నాయో నీకు తెలియదా? గిదే ఇల్లు మణికొండల కిరాయికిస్తే నెలకు 25,000 ఇస్తారు. ఎరికేనా? ఇది మణికొండ కాదు కదా, మరి 25,000 అంటారేంటి? గాంతెందుకు బాయ్, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంటి కిరాయి ఎంత ఇస్తున్నావు చెప్పు? యాదికున్నదా మర్చిపోయినావా? రెంటు ఒక 8,000 చేసుకోండి బాబాయ్ గారు. హా, బాబాయ్ గారు చేసేస్తారు. కూతురు లెక్క అడుగుతున్నావు, కాదని లేకపోతున్నా. గట్లనే గాని నీ ఇష్టం. హా, చెప్పారా బాబాయ్ గారు చేసేస్తారని? చేసేసారు. మంచిగుండుండ్రి. మీకేం కావాలన్నా పక్కనే ఉంటా. బాబాయ్ అని పిలిస్తే చాలు ఉరుకొస్తా. సమజైందా? వస్తా. పుర్సత్గుండ్రి. వస్తా కాక. బాబాయ్ గారు చాలా మంచివారిలో ఉన్నారు కదా. నీకు ఈ 1 BHK కాన్సెప్ట్ బాగా నచ్చినట్టుంది. రెంట్, అడ్వాన్స్ అన్ని కమిట్ అయిపోతున్నావు ఏవో నీ దగ్గర ఉన్నట్టు. చిన్నబాబు, ఏంటి? నేను ఇప్పుడే వస్తాను. ఇల్లు నాట్ బ్యాడ్. కానీ ఇల్లు స్టోర్ రూమ్ లో ఉంది, మనకు కావాల్సిన సామాన్లు ఏం లేవు కదా. పర్లేదులేండి, గడప దాటినప్పుడు ఏమీ లేవు. రాత్రి పడుకోవడానికి పార్క్ దొరికింది, పొద్దున్నే తినడానికి టిఫిన్ దొరికింది, ఇప్పుడు ఇల్లు కూడా దొరికింది. మిగతావన్నీ వచ్చేస్తాయిలేండి. 3 months నుంచి ప్లాన్ చేసావు కదా, చాలా ధైర్యంగా ఉన్నావు. నా ధైర్యమే మీరు. ఏమవుతున్నదో నా గుండెలో ఉండుండి రోజీలా ఏం దాచుంచావో కానీ నిలువెల్లా మునిగా కానీ ఈ సంగతే నచ్చింది. కానీ నీ సందడే నాలో కానీ ఈ హాయినే మోయాలి అంటే కానీ 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 కానీ
ఇప్పుడే కదా వెళ్ళావు, అప్పుడే వచ్చేసావేంటి? ఈ పరుపు మా పాప హాస్టల్ ఖాళీ చేసినప్పుడు ఇంటికి తెచ్చింది. నేల మీద పడుకోలేరు కదా, అందుకే మీకోసం తీసుకొని వచ్చాను. మరి ఆ బ్యాగ్లో ఏముంది పాండే? అప్పుడప్పుడు చిన్నబాబు నాకిచ్చిన బట్టలమ్మా. అలాగే మీరు పండక్కి మా ఆవిడకిచ్చిన చీరలు. కట్టుబట్టలతో బయటకు వచ్చారు కదా, కొత్తవి కొనుక్కునే వరకు ఉపయోగపడతాయని. మీకు ఒకసారి ఇచ్చినవి మళ్ళీ తీసేసుకోమంటావా? మీరిచ్చినవే కదా బాబు, మనం చేసిన దాన ధర్మాలు ఎప్పటికైనా మరో రూపంలో తిరిగొస్తాయంటారు. ఇది అదే రూపంలో వచ్చిందనుకోండి, కాదనకుండా తీసుకోండమ్మా. తప్పుగా అనుకోకండమ్మా. తప్పుగా అనుకోవడమా? నువ్వు కనబడి మాకు ఉండడానికి ఒక నీడని చూపించావు. నువ్విప్పుడు మాకు గొప్ప ఆత్మీయుడివి పాండే. అంత మాట ఎందుకమ్మా, నేను వెళ్ళొస్తాను. డ్యూటీ టైం అయింది. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. చిన్నబాబు, నేను వెళ్ళొస్తాను. మెల్లిగా పిలవచ్చు కదా, ఎందుకలా అరుస్తూ పిలుస్తావు? వెళ్ళొస్తాను బాబు. నువ్వు అన్నట్టు ఒక్కొక్కటిగా అన్నీ వస్తున్నాయి. ఇక బతుకు తెరువు చూసుకోవాలి. ఆ మహతి అనిల్కి కాల్ చేయండి. ఆయనకి నా పాట అంటే చాలా అభిమానం. నేను పాడతానంటే ఎన్ని పాటలైనా పాడిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి. అయ్యో, ఫోన్ కూడా కారులోనే వదిలేశాను. మీరేం కంగారు పడకండి, నా దగ్గర ఉంది. హే, ఇదెక్కడిది? ఈ రోజుల్లో ఏమైనా మర్చిపోతాం కానీ ఫోన్ మర్చిపోతామా? అలవాట్లో తెచ్చేసా. నీ దగ్గర సెల్ ఉంది, నా దగ్గర చెల్లి ఉంది. అబ్బో, మీకు కవిత్వం వస్తుంది. నీతో సావాసం. ఇప్పుడు సావాసమే కాదు, నాతో విడిగా సహవాసం కూడా మొదలైంది. అంతా తలరాత. కొన్నాళ్ళు పోతే నేను కవిత్వం రాస్తాను, నువ్వు పాటలు పాడతావేమో. నేనా పాటలు పాడడమా? వద్దండి, నా గొంతు విని గాడిదలొస్తే వాటిని మేపలేక చావాలి. ఓయ్, ఎక్కడికి? ఇలానే ఉంటే సంసారం సాగినట్టే. ఇల్లు క్లీన్ చేయాలి కదా. పసివాడి రుచి చూస్తుందా బదులే రాని గతం, పగవాడై నిన్న మూస్తుందా ఎదుటే ఉన్న నిజం, చెరిగినదా కలవరం కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా. నాకి ఇంటితో రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా. ఎంతని పరుగులు పెడతా, ఈ బంధాల మీద, రక్త సంబంధాల మీద నాకు నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారివయ్యావు, ధారివయ్యావు, ధారివయ్యావు, ధారివయ్యావు.
ఇప్పుడు ఓకే. హే, ఇదేంటి నీ చీరలన్నీ పరుపు మీద ఎందుకు పరిచావు? ఈ పరుపు ఎప్పటిదో పాతదండి. ఇందులో దూదంతా ఉండలు కట్టి ఉల్లిపాయల పరుపులా తయారైంది. అంత పెద్ద ఇంట్లో మీరు విశాలమైన బెడ్రూమ్లో మెత్తటి పరుపు మీద పడుకోగానే నిద్రొచ్చేది. అలాంటిది ఈ ఉల్లిపాయల పరుపు మీద పడుకుంటే ఎలా నిద్రొస్తుంది? అందుకే మెత్తగా ఉండాలని చీరలు పరిచాను. పడుకోండి. గుడ్ నైట్. హే, ఆ, మరి నువ్వు? మంచి నీళ్లు తీసుకొస్తాను స్వామి. ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం. ఉషా, 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 కొంపదీసి ఈ పేదరికం భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయావా ఏంటి? ఉషా, ఉషా, ఉషా. ఏవండి, ఇక్కడున్నాను. అమ్మయ్య, ఉన్నావా? సర్లే, ఎక్కడున్నావు? ఇక్కడున్నానండి. ఇక్కడే అంటే ఎక్కడా? ఏవండి, ఆ, కనిపించడం లేదా? వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు. ఎక్కడున్నావు? ఇక్కడ మీ నెత్తి మీద. అది పెళ్ళైనప్పటి నుంచి నా నెత్తి మీదే ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? అయ్యో, చెట్టు మీదండి. చెట్టు మీద? ఉషా, కోతిల చెట్టెక్కావేంటి? పళ్ళు తోముకోవడానికి టూత్ బ్రష్లు కోస్తున్నానండి. ఆ? వారానికి సరిపడా కావాలి కదా. బ్రష్లేంటి? వేప పుల్లలు. ఆ వేప పుల్లలతో ఏం చేస్తారు? పళ్ళు తోముకుంటారు. ఆ? మనం బ్రష్లు తెచ్చుకోలేదు కదా. ఇప్పుడు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అందుకే కోస్తున్నాను. అక్కడి నుంచి పడితే తోముకోవడానికి పళ్ళుండవు, పళ్ళ సెట్టు పెట్టించడానికి నా దగ్గర డబ్బులు లేవు. ముందు దిగు. హా. హా. అయ్యో, ఏమైంది? ఎక్కడైతే ఎక్కాను కానీ దిగడం రావట్లేదు. ఇప్పుడు ఎలా? భయపడకు. పోనీ నేను పైకి వస్తాను, ఆగు. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? మీకు దిగడం రాదు కదా. మీతో కలిసి చెట్టు కిందైనా కాపురం చేస్తాను కానీ చెట్టు మీద కాపురం చేయలేనండి. దిక్కులేని పక్షుల్లాగా అయిపోతాం మనం. ఈ పరిస్థితుల్లో కూడా నీ కుళ్ళు జోకులు వదలవు కదా. జాగ్రత్త, జారి పడితే నీ కాలో చెయ్యో విరిగిపోద్ది. ఎవరైనా అడిగి నిచ్చినైనా తీసుకురండి. ఒక్క నిమిషం ఆగు. నాకు ఇక్కడెవరు తెలుసు? ఇంటి ఓనర్ నైనా పిలవండి. ఇంటి ఓనర్ ఇల్లు ఎక్కడా? ఏవండి, మీకు తెలీదా? నీతోనే అన్నాడు కదా బాబాయ్ అని గట్టిగా పిలిస్తే వస్తాను అని. నువ్వే గట్టిగా పిలు. బాబాయ్. ఇంకా గట్టిగా. బాబాయ్. ఇంకా గట్టిగా. బాబాయ్. బాబాయ్. ఇంకా. ఏవండి, ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా లేవండి. దూకి. ఏంటి దూకాలా? ఏం కాదు, నిదానంగా దూకి, నేను పట్టుకుంటాను. అమ్మో, నాకు చాలా భయం వేస్తుందండి. నేను దూకను. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వెళ్తాను. ఏమండి? ఏమైంది? ఏమండి?
ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా ఏవో ఏవో పరవశాలు పులకరించెనా మారుని యాగమో మన్మథయోగమో మోహన రాగమాయనా నువ్వు నన్ను నమ్మొచ్చు. నీకే కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను తినకపోయినా నీకు భోజనం పెట్టాలి. ఏం చేసినా ముందు నేనే నీ కోసం చెయ్యాలి. రిహార్సల్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా రికార్డింగ్ వెళ్ళిపోవచ్చు. మీకెన్ని పాటలు కావాలన్నా అన్ని పాటలు పాడతాను. ప్రస్తుతం నేను ఏ ఆల్బమ్ చేసే పరిస్థితిలో లేను. దయచేసి మీరు వెంటనే వెళ్ళిపోండి.